మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మొదటి నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న A1 నిందితుడు మొయినుద్దీన్ను ఇవాళ ఏసీబీ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ గొర్రెల పంపిణీ పథకంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని తేలటంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసు విచారణను ఏసీబీ అధికారులకు అప్పగించింది. ఈ కేసులో ఇప్పటివరకు 17 మందిని అరెస్టు చేయగా ఇవాళ A1 నిందితుడైన మొయినుద్దీన్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. గతంలో మొయినుద్దీన్ పై పోలీసులు ఎల్ఓసి జారీ చేశారు. కాగా ఈ కేసు నమోదైన వెంటనే మొయినుద్దీన్ తన కుమారుడితో కలిసి దుబాయ్ పారిపోయాడు. ఈరోజు దుబాయ్ నుంచి హైదరాబాద్కు రాగానే మొయినుద్దీన్ను ఏసీబీ అధికారులు విమానాశ్రయంలోని అదుపులోకి తీసుకున్నారు. అతని వెంట విమానాశ్రయం నుంచి నేరుగా బంజారా హిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. గొర్రెల పంపిణీ స్కామ్లో మొయినుద్దీనే కీలక పాత్ర అని అధికారులు విచారణలో వెల్లడైన విషయం తెలిసిందే. ఇక మొయినుద్దీన్ ఈ కుంభకోణంలో గొర్రెల కొనుగోలు కాంట్రాక్టర్గా వ్యవహరించినట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే గురువారం అతనికి సంబంధించిన నివాసాల్లో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తుంది. అలాగే ఇదే కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన వారి నుంచి కీలక సమాచారం కూడా సేకరించారు. ఈ స్కామ్లో రామచందర్, కళ్యాణ్ల పాత్ర కూడా స్పష్టమైంది. వీరిద్దరూ కలిసి బ్రోకర్లు, ప్రైవేటు వ్యక్తుల సహకారంతో వివిధ ప్రాంతాల్లో గొర్రెలు కొనాలని రాష్ట్ర వ్యాప్తంగా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులకు అలాగే ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు కూడా ఏసీబీ అధికారులు విచారణలో తేలింది. ఎంతో వారిని కూడా అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ను ఏసీబీ కోర్టు విధించింది.